తెలంగాణ ఇచ్చిన అమ్మ సోనియా గాంధీ బిడ్డలుగా ఈరోజు తెలంగాణ అమరవీరులకు మేము ముగ్గురము ఉద్యమకారులమే. అమ్మ మా తల్లి తెలంగాణ అంటే మాకు సోనియమ్మ మా ఇద్దరు ఉద్యమకారులతో పాటు కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న శంకర్ నాయక్ గారికి సామాజిక న్యాయం పాటిస్తూ ఈరోజు అమ్మ సోనియా గాంధీ బిడ్డలుగా ఈరోజు మల్లికార్జున్ ఖర్గే గారు పంపించిన దూతలుగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో యావత్ క్యాబినెట్ డిప్యూటీ సీఎం గారు బట్టి గారితో పాటు యావత్ క్యాబినెట్తో పాటు మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు నేతృత్వంలో మేమందరం కూడా ఇవాళ ప్రజాస్వామికవాదులం, సామాజిక న్యాయం కోసం పోరాడిన వాళ్ళం. తెలంగాణ ఉద్యమకారులకు మాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఈ అవకాశం తెలంగాణకు మేము మళ్ళీ పునరంకితమయ్యే అవకాశం మాకు కల్పించినట్టుగా భావిస్తున్నాం. ఈరోజు మార్చి 10 మిలియన్ మార్చ్ జరిగిన రోజు మొట్టమొదటి తిరుగుబాటు బావుట, అప్పటి ప్రభుత్వం మీద తిరుగుబాటు బావుట వేసిన రోజు. మరి ప్రజాస్వామిక పద్ధతిలో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారే ఇలా మమ్మల్ని మళ్ళీ తెలంగాణ కొరకు మీరు సర్వీస్ చేయమని పంపించిండ్రు. దాంతోపాటు ఇక్కడ ప్రభుత్వంలో ఉండడం వల్ల ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణనే కాదు తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా సంతోషపడుతున్న ఎన్నిక ఇది. మా జీవితంలో మాత్రం మర్చిపోలేని మరి మాకు అవకాశం ఇది. రేపు మాకు ఎన్నిక కూడా జరుగుతుందనే భావన ఉంది. ఈ తెలంగాణలో సామాజిక న్యాయ పునాదులకు కాంగ్రెస్ పార్టీ ఎంత చిత్తశుద్ధితో ఉందో ఇంతకంటే ఎక్కువ తార్కాణం అక్కర్లేదు. కాబట్టి మేము ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేసే అంశాలను, ప్రజల సమస్యలను పరిష్కారానికి మా గొంతును వినియోగించిన ఇన్ని రోజులు మేమే ఇప్పుడు పరిష్కరించే దిశకు మాకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక్కటి మాత్రం చెప్పగలం, తెలంగాణ ఎన్ని ప్రాణత్యాగాల పునాదుల మీద ఏర్పడిందో, తెలంగాణ సమాజం ఏం కోరుకుందో కాంగ్రెస్ పార్టీ అది అందించడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో జాతీయ స్థాయిలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో అధికారంలో రాబోతుందో, ఇక్కడున్న అధికారాన్ని కూడా ప్రజల కోసం మరొకసారి వినియోగించడానికి రేవంత్ రెడ్డి గారు చాలా కృషి చేస్తున్న వైనాన్ని గమనిస్తూనే మాకు అవకాశం కల్పించి ఈరోజు మమ్మల్ని గౌరవించినందుకు, సుదీర్ఘకాల పోరాటం తర్వాత మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకించి నేనుగా అద్దంకి దయాకర్గా ఉద్యమకారునిగా మీకు అందరికీ తెలుసు, రాజకీయ నాయకునిగా గత 10 సంవత్సరాల నుంచి మీకు తెలుసు. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి అధిష్టానానికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మంత్రి కాదు ఏదైనా సరే పార్టీ, ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఏ విధంగా మా సేవలు వినియోగించుకుంటాడు పార్టీకి, సగటు కార్యకర్తకు క్షేత్రస్థాయి నుంచి ఉండే కార్యకర్త నుంచి ఇప్పటివరకు ఏ సర్వీసెస్ చేయడానికి మేము సిద్ధం. మా స్ఫూర్తితో ప్రతి ఒక్క కార్యకర్త మీకు కూడా అవకాశాలు ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం.